ఆఫ్రికాలో ఏదో చాలా పెద్ద విషయం జరుగుతోంది, కానీ ఎవరూ దాని గురించి పెద్దగా మాట్లాడటం లేదు. పైకి చూస్తే ఇక్కడ కేవలం కొన్ని రోడ్లు, షిప్స్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కనిపిస్తాయి. కానీ కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే నిర్మించడం లేదని, ఒక పక్కా ప్లానింగ్తో ఏదో భారీ వ్యూహం రచిస్తున్నారని అర్థమవుతుంది. చైనా చాలా సైలెంట్గా ఇక్కడ తన మిలిటరీ పవర్కు పునాదులు వేస్తోంది. ఈస్టర్న్ కోస్ట్లో ఉన్న జిబూటి నుంచి వెస్టర్న్ సైడ్లో ఉన్న ఈక్వెటోరియల్ గినియా వరకు, అలాగే టాంజానియా సముద్రాల నుంచి అంగోలా డీప్ సీ పోర్ట్స్ వరకు ప్రతి చోట మిలిటరీ బేస్లు తయారవుతున్నాయి. కొత్త పార్ట్నర్షిప్స్ జరుగుతున్నాయి. చైనా తన జెండాను పాతుకుంటూ వెళ్తోంది. అయితే చైనా ఇదంతా ఎందుకు చేస్తోంది అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇది కేవలం తన ట్రేడ్ను కాపాడుకోవడానికి మాత్రమేనా, లేక దీని వెనుక ఏదైనా పెద్ద ప్లాన్ ఉందా? రాబోయే కొన్ని నిమిషాల్లో చైనా ఆఫ్రికాలో వేస్తున్న ఈ అడుగుల గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఈ కథ అంతా జిబూటి అనే ఒక చిన్న దేశం నుంచి మొదలైంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా దగ్గర ఉన్న ఈ దేశాన్ని మ్యాప్లో వెతకడం కూడా కష్టమే. కానీ వరల్డ్ జియో పాలిటిక్స్లో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అంత ఇంత కాదు. 2012లో చైనా ఇక్కడ తన మొదటి మిలిటరీ బేస్ను ఏర్పాటు చేసింది. ఈ మిలిటరీ బేస్ దగ్గరే బాబ్ ఎల్ మాండేబ్ స్ట్రైట్ ఉంది. ఇది ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన చోక్ పాయింట్. ప్రతిరోజు ప్రపంచం మొత్తం చేసే ట్రేడ్లో 10% ఇక్కడి నుంచి వెళుతుంది. ఇందులో ఆయిల్, గ్యాస్ మరియు ఇండస్ట్రియల్ గూడ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్ అంతా ఇండియన్ ఓషన్ నుంచి ఈ స్ట్రేట్ ద్వారా రెడ్ సీలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత సూయిజ్ కెనాల్ దాటుకుని యూరోప్కు చేరుకుంటుంది. అందుకే ఈ చోక్ పాయింట్ ఎవరి కంట్రోల్లో ఉంటే ప్రపంచం ట్రేడ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉన్నట్లు లెక్క. జిబూటీలో చైనా ఏర్పాటు చేసింది ఏదో చిన్న బేస్ కాదు, ఇది ఒక భారీ సెటప్. శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం ఇక్కడ బంకర్లు, అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా నిలపగలిగే ఒక డీప్ వాటర్ పోర్ట్ ఇక్కడ ఉంది. కానీ జిబూటీలో ఇదంతా ఆరంభం మాత్రమే. చైనా ఫోకస్ ఇప్పుడు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్రన్ సైడ్ దేశం ఈక్వెటోరియల్ గినియా మీద కూడా పడింది. అట్లాంటిక్ కోస్ట్లో ఉన్న ఈ చిన్న దేశంలో చైనా తన మిలిటరీ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తోంది. జిబూటీ ద్వారా ఇండియన్ ఓషన్ మీద చైనాకు ఎలాగైతే గ్రిప్ దొరికిందో, ఇప్పుడు ఈక్వెటోరియల్ గినియా ద్వారా అట్లాంటిక్ ఓషన్లో ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. ఇక్కడ చైనీస్ మిలిటరీ బేస్కు అత్యంత అనువైన ప్రాంతం బాటా అనే పోర్ట్ సిటీ. బయటకు చూడ్డానికి ఇది ఒక మామూలు షిప్పింగ్ హబ్లా కనిపిస్తుంది. కానీ లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చైనా దీన్ని మిలిటరీ బేస్గా మార్చే ప్లాన్లో ఉందట. ఇది మిగతా ప్రపంచానికి ఎందుకంత ప్రమాదకరం అంటే, ఇప్పటి వరకు చైనా నేవీ కేవలం పసిఫిక్ మరియు ఇండియన్ ఓషన్స్లో మాత్రమే పరిమితమైంది. అంటే తన బోర్డర్కు దగ్గరగా ఉన్న ఏరియాల్లో మాత్రమే ఉండేది. కానీ ఒకవేళ బాటాలో గనక నేవల్ బేస్ పూర్తయితే చైనాకు నేరుగా అట్లాంటిక్ ఓషన్కు యాక్సెస్ దొరుకుతుంది. ఇప్పటి వరకు ఈ సముద్రం అమెరికా మరియు దాని మిత్ర దేశాలకు ఒక కంచుకోట లాంటిది. దీని ద్వారా చైనా వెస్టర్న్ హెమిస్ఫియర్లో కూడా ఎంటర్ అవుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళ నేవీ వెస్ట్ ఆఫ్రికా మీద నిఘా పెట్టడమే కాకుండా సౌత్ అమెరికా మరియు యుఎస్ఏ తీర ప్రాంతాల వరకు కూడా సులభంగా చేరుకోగలుగుతుంది. ఇవన్నీ కేవలం అంచనాలు లేదా థియరీలు కాదు. లీక్ అయిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మరియు అమెరికన్ డిఫెన్స్ అసెస్మెంట్ ప్రకారం చైనా ఆర్మీ ఈ పోర్ట్ను తమ వార్షిప్స్కు ఇంధనం నింపడానికి మరియు ఆయుధాలు సప్లై చేయడానికి వాడుకునే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక భారీ డెవలప్మెంట్. అయితే చైనా అట్లాంటిక్ అంబియస్ కేవలం ఈక్వెటోరియల్ గినియాతో ఆగిపోలేదు. ఇదే కోస్ట్ లైన్లో కొంచెం పైకి వెళితే గబాన్ అనే దేశం వస్తుంది. న్యాచురల్ రీసోర్సెస్ పుష్కలంగా ఉన్న ఈ దేశంలో చైనా ఓపెన్గా ఎలాంటి మిలిటరీ బేస్ నిర్మించడం లేదు. కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు ఒక మిలిటరీ బేస్కు ఏమాత్రం తీసిపోవు. చైనా ఇక్కడ చాలా సైలెంట్గా కొన్ని సీక్రెట్ ట్రేడ్ డీల్స్ మరియు మిలిటరీ అగ్రిమెంట్స్ చేసుకుంటోంది. 2023 ఏప్రిల్లో చైనా గబాన్తో ఉన్న తన రిలేషన్స్ను అఫీషియల్గా అప్డేట్ చేసింది. దానికి కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ కోఆపరేషన్ పార్ట్నర్షిప్ అని పేరు పెట్టుకుంది. వినడానికి ఇది ఒక సాధారణ డిప్లొమాటిక్ పదంలాగా అనిపిస్తుంది. కానీ దీని ముసుగులో చైనా అక్కడ భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా సీక్రెట్ మిలిటరీ డీల్స్ కూడా చేస్తోంది. ఇప్పటికైతే గబాన్ గవర్నమెంట్ అక్కడ ఏ చైనీస్ మిలిటరీ బేస్ ఉన్నట్లు కన్ఫర్మ్ చేయలేదు. కానీ ట్రేడ్ పేరుతో మొదలైన ఈ పార్ట్నర్షిప్ చాలా త్వరలోనే ఒక సెక్యూరిటీ అరేంజ్మెంట్గా మారిపోతుందని అనలిస్టులు నమ్ముతున్నారు. గబాన్కు కొంచెం కింద ఉండే అంగోలా దేశంలో చైనా ఈ ప్లాన్ మొత్తాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించింది. తన స్ట్రాటజిక్ లొకేషన్ మరియు న్యాచురల్ రిసోర్సెస్ వల్ల అంగోలా అనేది చాలా ముఖ్యమైన దేశం. 2007 నుంచి అంగోలాకు చైనానే అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. అంగోలాలోని ఆయిల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ మరియు పోర్ట్స్లో చైనా బిలియన్స్ కొద్దీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది. ఈరోజు అంగోలాకు అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా ఉండడమే కాకుండా వాళ్లకు అత్యధిక లోన్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న దేశం కూడా చైనానే. అంగోలా రాజధాని లువాండా పోర్ట్ అనేది చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్కు ఒక హబ్ లాంటిది. చైనా ఫండ్స్తోనే ఈ పోర్ట్ను మోడర్నైజ్ చేశారు.
అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ పోర్ట్ డిజైన్ను డ్యూయల్ యూజ్ పద్ధతిలో నిర్మించారు. అంటే ఇది కమర్షియల్ షిప్స్తో పాటు మిలిటరీ షిప్స్ను కూడా హ్యాండిల్ చేయగలదు. ఇక్కడ ఉన్న లాజిస్టిక్ సెటప్ ఎలాంటి నేవల్ ఆపరేషన్స్ నైనా సపోర్ట్ చేసేలా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఇది కేవలం ట్రేడ్ మరియు కార్గోను చూసుకుంటుంది. కానీ ఎప్పుడైనా యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే చైనా ఈ పోర్ట్ను ఒక ఫారెన్ మిలిటరీ ఫెసిలిటీగా మార్చుకుని ఇక్కడి నుంచి తన వార్షిప్స్ మరియు సబ్మరైన్స్ను కూడా ఆపరేట్ చేస్తుంది. ఈరోజు గబాన్ మరియు అంగోలాలో చైనాకు ప్రాపర్ మిలిటరీ బేస్లు లేకపోవచ్చు, కానీ అక్కడ వాళ్లకు ఉన్న పట్టు చైనాకు ఎన్నో ఆప్షన్స్ ఇస్తుంది. చైనా కేవలం వెస్ట్ ఆఫ్రికా లేదా సదరన్ ఆఫ్రికాలో మాత్రమే కొత్త ప్లాన్స్ వేయడం లేదు. ఎన్నో ఏళ్ల క్రితం వేసిన పునాదులను ఇప్పుడు మరింత స్ట్రాంగ్ చేసుకుంటుంది. ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీకి అతిపెద్ద ఉదాహరణ టాంజానియా. ఈ దేశంలో చైనా ఎప్పటినుంచో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటూ పనిచేస్తుంది. 1960 మరియు 70లలో ఆఫ్రికన్ దేశాలకు స్వాతంత్రం వస్తున్న సమయంలో చైనాకు ఒక అవకాశం కనిపించింది. ఆ దేశాల్లో ట్రస్ట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆ అవకాశాన్ని వాడుకుంది. ఆ సమయంలో అత్యంత ఫేమస్ ప్రాజెక్ట్ టాంజానియా జాంబియా రైల్వే. చైనా సాయంతో నిర్మించిన ఈ భారీ రైల్ నెట్వర్క్ ద్వారా జాంబియా తన వస్తువులను టాంజానియా మీదుగా మిగతా ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసింది. ఇది కేవలం ఒక సహాయం మాత్రమే కాదు, ఆఫ్రికాలో తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి చైనా వేసిన మొదటి అడుగు. ఈ రోజు కూడా చైనా అదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. టాంజానియాకు చెందిన పోర్ట్స్, రోడ్స్ మరియు ఎనర్జీ సెక్టర్స్లో భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. వీటన్నిటిలో చాలా ఇంపార్టెంట్ మరియు కాంట్రవర్షియల్ ప్రాజెక్ట్ బగామోయో పోర్ట్ ప్రాజెక్ట్. ఇది ఆఫ్రికాలోనే అతిపెద్ద పోర్టుగా మారాలనేది చైనా ప్లాన్. దీని కన్స్ట్రక్షన్ అంతా చైనీస్ కంపెనీలే చేయాల్సి ఉంది. ఇండియన్ ఓషన్స్కు ఆనుకుని ఉన్న డార్ ఎస్ సలాంకు నార్త్ వైపున ఈ పోర్ట్ నిర్మించాలనుకున్నారు. ఈ పోర్ట్ కెపాసిటీ ఎంతంటే అవసరమైతే మిలిటరీ ఆయుధాలను మరియు నేవీ వార్షిప్స్ను కూడా సులభంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ కొన్ని షరతుల వల్ల తమ సార్వభౌమాధికారానికి ముప్పొస్తుందని భావించిన టాంజానియా గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్ను ఆపేసింది. అయినా సరే ఈ ఏరియా మీద చైనాకు ఉన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం తగ్గలేదు. బగామోయో మాత్రమే కాకుండా టాంజానియాతో చైనా చాలా స్ట్రాంగ్ మిలిటరీ కోఆపరేషన్ మెయింటైన్ చేస్తోంది. ఈ రెండు దేశాల నేవీలు అక్కడ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉంటాయి. ఇక ఒకవైపు ఈస్ట్ ఆఫ్రికాలో టాంజానియా లాంటి దేశాలతో మిలిటరీ కోఆపరేషన్ పెంచుకుంటూనే 2018 తర్వాత సదరన్ సైడ్లో ఉన్న నమీబియా మీద కూడా చైనా ఫోకస్ పెట్టింది. ఆఫ్రికా సౌత్ వెస్ట్ కోస్ట్లో ఉన్న ఈ దేశం చైనాకు రెండు ముఖ్యమైన అడ్వాంటేజ్లు ఇస్తోంది. ఒకటి, సౌత్ అట్లాంటిక్ ఓషన్కు యాక్సెస్ దొరకడం. రెండవది, అక్కడ ఉన్న స్టేబుల్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్. ఈ దేశానికి ఉన్న అతి ముఖ్యమైన అసెట్ వాల్విస్ బే పోర్ట్. గత 20 ఏళ్లలో చైనా ఈ పోర్ట్లో మిలియన్స్ కొద్ది డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది. 2012లో ఈ పోర్ట్ను అప్గ్రేడ్ చేసే కాంట్రాక్ట్ను ఒక చైనీస్ కంపెనీ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ విలువ 260 మిలియన్స్. పైకి ఇది కమర్షియల్ పోర్ట్ లాగా కనిపిస్తుంది, కానీ దీనికి కూడా డ్యూయల్ డిజైన్ ఉందని అనలిస్టులు చెబుతున్నారు. రేపు ఏదైనా టెన్షన్ పెరిగితే చైనా ఈ వాల్విస్ బే పోర్ట్ను మిలిటరీ బేస్గా వాడుకుని తన నేవీని ఇక్కడ డిప్లాయ్ చేస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఒకవేళ చైనా ఈ వాల్విస్ బే మరియు అంగోలాల్లో ఉన్న లువాండా పోర్ట్ రెండింటిని నేవల్ యాక్సెస్ పాయింట్స్గా యాక్టివ్ చేస్తే సగానికి పైగా ఆఫ్రికా కోస్ట్ లైన్ చైనా కంట్రోల్లోకి వస్తుంది. నార్త్ ఈస్ట్లో ఉన్న జిబూటీ నుంచి టాంజానియా మీదుగా సౌత్ అట్లాంటిక్ ఓషన్ వరకు ఇదంతా ఒక చైనీస్ బెల్ట్లా మారిపోతుంది. ఇలా చేయడం ద్వారా చైనా దాదాపు ఆఫ్రికా ఖండం మొత్తాన్ని ట్రేడ్ పరంగానే కాకుండా మిలిటరీ పరంగా కూడా చుట్టుముట్టే పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు లాటిన్ అమెరికా, సదరన్ యూరోప్ మరియు గల్ఫ్ ఆఫ్ గినియా నుంచి సీ ట్రాఫిక్ను చైనా సులభంగా మానిటర్ చేయగలుగుతుంది. ఆసియాలో ఉన్న బేస్ల మీద ఆధారపడకుండానే అవసరమైనప్పుడు ఇక్కడ నేరుగా ఇంటర్ఫియర్ అవ్వగలుగుతుంది. ఆఫ్రికాలో చైనా ఆడుతున్న ఈ చదరంగంలో వాల్విస్ బే మరియు లువాండా పోర్ట్స్ త్వరలోనే ఇన్వాల్వ్ అయి పవర్ఫుల్ కాబోతున్నాయి. ఇప్పటి వరకు చైనా జిబూటీ నుంచి అంగోలా వరకు ఆఫ్రికాలో తన బేస్లను ఎలా స్ట్రాంగ్ చేసుకుందో చూసాం. కానీ దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటి? చైనా తన బోర్డర్స్ను దాటి ఇంత దూరంలో మిలిటరీ బేస్లు ఎందుకు నిర్మిస్తోంది? దీనికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ప్రొటెక్షన్. తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా ఆఫ్రికాలో బిలియన్స్ కొద్ది డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది. ఇవన్నీ రోడ్స్, పోర్ట్స్, రైల్వేస్, పవర్ ప్లాంట్స్, మైనింగ్ మరియు టెలికాం సెక్టర్లలో ఉన్నాయి. కానీ ఆఫ్రికాలో రాజకీయంగా ఎప్పుడూ ఏదో ఒక అలజడి జరుగుతూనే ఉంటుంది. అన్స్టేబుల్ గవర్నమెంట్స్, కరప్షన్, సివిల్ అన్రెస్ట్ మరియు టెర్రరిజం లాంటి ముప్పు ఎప్పుడూ ఉంటుంది. ఇక రెండవ కారణం పవర్ ప్రొజెక్షన్. చైనా కేవలం డబ్బు సంపాదించడమే కాదు, అందరూ తనను చూసి భయపడాలి, గౌరవించాలి అని కోరుకుంటుంది. ఒకప్పుడు అమెరికన్ నేవీ ప్రపంచ సముద్రాల మీద ఎలా ఆధిపత్యాన్ని చలాయించిందో చైనా కూడా అలాంటి ఆధిపత్యాన్ని కోరుకుంటుంది. ఇక మూడవది మరియు చివరి కారణం కాంపిటీషన్. ఆఫ్రికాలో అమెరికాకు ఇప్పటికే క్యాంప్ లెమోనియర్ లాంటి మిలిటరీ బేస్లున్నాయి. అలాగే ఫ్రాన్స్, జపాన్ దేశాలకు కూడా అక్కడ బేస్లున్నాయి. వీటన్నిటినీ వాళ్ళు యాంటీ టెర్రరిజం ఆపరేషన్స్ మరియు సీ ట్రాఫికింగ్ గురించి ఉపయోగిస్తున్నారు.
ఇక ఆఫ్రికా మీద కేవలం వెస్ట్రన్ దేశాల కంట్రోల్ మాత్రమే ఎందుకు ఉండాలి, నేనెందుకు వెనకబడాలి అని చైనా ఆలోచిస్తుంది. ఇతరులు పెట్టిన రూల్స్ మేము ఇక ఫాలో అవ్వము, ఈ బేస్లో మాకు కూడా క్యాంప్స్ ఉన్నాయని నిరూపించుకోవడమే చైనా ఎత్తుగడ. ఇక ప్రతి కొత్త పోర్ట్ మరియు ప్రతి కొత్త అగ్రిమెంట్తో చైనా ఒక న్యూ వరల్డ్ ఆర్డర్కు పునాదులు వేస్తోంది. ఇది ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతుంది అనేది ఫ్యూచర్లో వేచి చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.